హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. నా పేరు రేఖ. నేను మీ ముందుకి ఇంకొక రీడింగ్ తీసుకొచ్చాను. ఈ రీడింగ్ ఏంటంటే నిన్న మనకి అమావాస్య ఉంది కదండీ! సో, అమావాస్య రీడింగ్ అనేది చేయడం మర్చిపోయాను. సో, మనం ఈరోజు చేయబోయే రీడింగ్ ఏంటంటే ఈ అమావాస్య తర్వాత మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్‌లో ఎటువంటి మార్పు వచ్చింది. సో, ఇది ఒక వ్యూవర్ రిక్వెస్ట్ చేశారనమాట. సో, ఇదేంటంటే యూ వర్సెస్ థర్డ్ పార్టీ. మీరు మరియు మీ థర్డ్ పార్టీ పట్ల మీ వ్యక్తి ఆలోచనలు ఎలా మారాయి? అమావాస్య తర్వాత ఈ న్యూ మూన్ తర్వాత ఎలాగ మారాయి? వాళ్ళ ఆలోచనల్లో మార్పులు ఎలా వచ్చాయి అనేది ఈరోజు మన రీడింగ్ అనమాట. సో ఇక్కడ 2 డెక్స్ ఉన్నాయి. సో ఒక డెక్ ఏమో మీకోసము, ఇంకో డెక్ ఏమో థర్డ్ పార్టీ కోసం. ఓకేనా? సో మీకు థర్డ్ పార్టీ అనేది ఒక రొమాంటిక్ అనేది మాత్రమే తీసుకుంటున్నానండి ఇక్కడ. సో థర్డ్ పార్టీ ఒక ఫ్యామిలీ అని అనుకోవద్దు. సో ఒకవేళ మీరు మీ పర్సన్ ఎనర్జీస్ చూడాలి అనుకుంటే కనుక ఓన్లీ మీరు మీ పైల్ మట్టుకే చూడొచ్చు. ఓకేనా? సో లేదు మాకు తెలుసు వాళ్ళకి థర్డ్ పార్టీ ఉంది అనుకుంటే కనుక మీరు థర్డ్ పార్టీ కూడా చూడొచ్చు. సరేనా? ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ఒక మ్యారీడ్ పర్సన్ని కానీ లేదంటే వాళ్ళు ఆల్రెడీ ఒక కమిటెడ్ రిలేషన్షిప్లో ఉన్న పర్సన్తో మీరు రిలేషన్షిప్లోకి వస్తే మీరు థర్డ్ పార్టీగా పిలువబడతారండి. ఓకే, కానీ మనం చేసే రీడింగ్కి అది సంబంధం లేదు. ఎందుకంటే మనం డైరెక్ట్గా యూ అని చెప్తున్నాము, మరో వ్యక్తి అని చెప్తున్నాము కాబట్టి మీరు చూడొచ్చు. బట్ నార్మల్లీ ఇన్ జనరల్ నేను చెప్తున్నాను. సో మీరు వేరే వాళ్ళ లైఫ్లోకి ఎంటర్ అయితే కనుక మీరు థర్డ్ పార్టీ అవుతారు. సో వాళ్ళ థర్డ్ పార్టీ ఎవరన్నమాట. ఓకే, లెట్ us స్టార్ట్ ది రీడింగ్ యాజ్ యూజువల్. ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. అలాగే పక్కన ఉండే బెల్ సింబల్ నొక్కితే కనుక మీకు నా వీడియోస్ అనేవి నోటిఫికేషన్ చాలా తొందరగా వస్తుందన్నమాట. ఓకేనా? సో లెట్ us స్టార్ట్ ది రీడింగ్. చాలామంది చెప్తుంటారు మ్యామ్ మీ నోటిఫికేషన్స్ అనేవి రావట్లేదు వీడియో నోటిఫికేషన్ అంటే. దానికి కారణం ఏంటంటే మీరు ఆ బెల్ సింబల్ పక్కన ఆల్ అనేది నొక్కితే కానీ మీకు రావన్నమాట నా నోటిఫికేషన్స్. ఆ సెట్టింగ్ అనేది మీరు చేంజ్ చేసుకుంటే ఇమీడియట్గా మీకు వస్తాయి. సరే, లెట్ us స్టార్ట్ ది రీడింగ్. సో ఫస్ట్ అసలు మీ ఎనర్జీ, మీ పర్సన్ ఎనర్జీ అండ్ మీ పర్సన్ ఎనర్జీ, ఆ థర్డ్ పార్టీ ఎనర్జీ అనేది చూద్దాం. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. మా వ్యూవర్ యొక్క ఎనర్జీ ఎలా ఉంది, వాళ్ళ పర్సన్ ఎనర్జీ ఎలా ఉంది. ఇక్కడ మా వ్యూవర్ యొక్క పర్సన్ ఎనర్జీ ఎలా ఉంది, థర్డ్ పార్టీ ఎనర్జీ ఎలా ఉంది. ఓకే, సో ఇవి మనకు వచ్చిన కార్డ్స్ అనమాట. మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను. ఎస్, ఓకే. సో ఇక్కడ మనకి ఎలాగా కనబడుతుందంటే మీ ఎనర్జీ అనేది వెరీ వెరీ పాజిటివ్గా ఉందండి. మీరు చాలా ఒక మంచి హ్యాపీ ఎనర్జీలో ఉన్నారనమాట. మీకు మీ వ్యక్తి గురించి తలుచుకుంటే చాలా హ్యాపీనెస్, వాళ్ళతో గడిపిన టైం కానీ స్పెండ్ చేసిన టైం కానీ మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. సో అందుకోసం అని చెప్పేసి మీరు ఈ పర్సన్ కావాలి అని కోరుకుంటున్నారు. సో దానివల్ల ఏంటంటే మీరు లైఫ్లో ప్లానింగ్ అనేది చేస్తున్నారు. ఫ్యూచర్లో మేము ఎలా ఉండాలి, మేము పెళ్లి చేసుకోవాలి, మేము ఇల్లు కట్టుకోవాలి, పిల్లల్ని కనాలి, ఫస్ట్ మగపిల్లోడిని కనాలి లేదంటే ఆడపిల్లని కనాలి, ఇలాగా మీరు ఫ్యూచర్ అనేది ప్లానింగ్ చేసుకుంటున్నారు ఈ వ్యక్తితో. సో మీరు చాలా చాలా పాజిటివ్ ఎనర్జీలో ఉన్నారు. దాని గురించి ఈ కనెక్షన్ కోసమని మీలో చాలా మార్పులు అనేవి వచ్చాయండి. మీరు ఒక మీ పైన మీరు శ్రద్ధ పెట్టడము, ఒక యోగా చేయడము, జిమ్కి వెళ్ళటము, మెడిటేషన్ చేయటము, మీ బాడీని ఫిట్గా పెట్టుకోవటము, పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ లేచి సూర్య నమస్కారాలు చేయటము, లేదంటే గుడికి వెళ్ళటము, ఇలాగా మీలో చాలా మార్పులు అనేవి వచ్చాయి ఈ వ్యక్తి వల్ల. సో మీరు ఈ వ్యక్తి గురించి చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు మీ పర్సన్ గురించి. సో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? సో వీళ్ళేంటంటే ఇది డివైన్ కనెక్షన్, మేమిద్దరం మేడ్ ఫర్ ఈచ్ అదరు, ఇది దేవుడు నిర్ణయించిన సంబంధము. ఈ కనెక్షను మేము అర్ధనారీశ్వరుల్లాగా ఎప్పుడు కూడా కలిసే ఉండాలి, ఒకరికొకరు ఒక సోల్మేట్స్ లాగా మేము ఎప్పుడు కూడా కలిసే ఉండాలి, ఇద్దరం ఒకరు లేకుండా ఒకరు ఉండలేము అన్నట్టుగా వాళ్ళు చాలా ఇష్టపడుతున్నారు మిమ్మల్ని. ఒక బ్యాలెన్స్ అనేది కోరుకుంటున్నారు ఈ కనెక్షన్లో.
మీ ఇద్దరి మధ్యలో ఒక అండర్‌స్టాండింగ్, ఒక బ్యాలెన్స్ అనేది కావాలి అనేసి వాళ్ళు కోరుకుంటున్నారు. సో, మీతో లైఫ్ లాంగ్ ఉండాలని వాళ్ళకి కూడా కోరిక ఉందనమాట. సో, ఈ పక్క మీ పర్సన్ థర్డ్ పార్టీని చూస్తే కూడా వీళ్ళిద్దరికీ కూడా కనెక్షన్ అనేది బాగానే ఉందండి. అంటే ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో అది లేడీ గాని, జెంట్ గాని సో, గోపాలకృష్ణులు అని చెప్పొచ్చనమాట. సో, 2 వైపులా కథ నడిపిచ్చేస్తున్నారు. సో, ఈ థర్డ్ పార్టీ గురించి చూస్తే గనక వీళ్ళిద్దరి మధ్యలో చాలా తేడాలున్నాయండి. అంటే ఏంటంటే ఒక కాస్ట్, కల్చర్, రిలిజియన్, ఏజ్, హైట్, కలర్, లాంగ్వేజ్ ఏదైనా కావచ్చు. సో, డిఫరెంట్ కంట్రీ వాళ్ళు కూడా కావచ్చు. సో, లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ కూడా కావచ్చు. సో, మీ వ్యక్తికి ఇవన్నీ తెలుసనమాట. మీ పర్సన్‌కి ఇవన్నీ తెలుసు. కానీ ఏంటంటే మీరు అంటే ఈ వ్యక్తికేంటంటే ఈ థర్డ్ పార్టీ కావాలి, ఒక సక్సెస్ సాధించాలి ఈ కనెక్షన్‌లో అన్నట్టుగా వాళ్ళు ఒక ఛాలెంజ్ లాగా తీసుకుంటున్నారు. ఒక ఫైట్ చేయాలి, ఈ కనెక్షన్ ఎలాగైనా ముందుకు తీసుకువెళ్ళాలి. ఎన్ని అడ్డంకులు ఉంటేనో కూడా, ఎన్ని ఇబ్బందులు ఉంటేనో కూడా, ఎన్ని డిఫరెన్సెస్ ఉంటేనో కూడా నేను ఈ థర్డ్ పార్టీతో నేను ఉండాలి అన్నట్టుగా వీళ్ళు ఈ కనెక్షన్ ఒక ఛాలెంజ్ లాగా తీసుకున్నారు. థర్డ్ పార్టీ ఏం ఆలోచిస్తుంది? థర్డ్ పార్టీ అయితే ప్రశాంతంగా ఉన్నారు. వాళ్ళేంటంటే ఇది మొత్తము డివైన్‌కి వదిలేశారు. డివైన్ టైమింగ్‌లో జరుగుతుంది. విధి ఎలా నిర్ణయిస్తే అలా జరుగుతుంది. నా జీవితంలోకి మంచి రోజులు వస్తాయి. సో, ఈ పర్సన్ నాకు నిజంగానే ఈ వ్యక్తి రాసి పెట్టుంటే నా జీవితంలో ఖచ్చితంగా ఈ వ్యక్తి వస్తారు అనే ఒక రకమైన నమ్మకంతో, ఒక కాన్ఫిడెన్స్‌తో ఉన్నారనమాట ఈ థర్డ్ పార్టీ. సో, ఇవి మీ ముగ్గురు ఎనర్జీస్ అనేది నేను మీకు చెప్పేశాను. సో, ఇప్పుడు చూద్దాము ఈ అమావాస్య తర్వాత నిన్న అమావాస్య కదా, సోమవారం నాడు. సో, చూద్దాం. ఈ అమావాస్య తర్వాత మీ వ్యక్తి ఆలోచనలో ఎటువంటి మార్పులు వచ్చాయి? మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? ఈ వ్యక్తి ఆలోచనలో ఎటువంటి మార్పులు వచ్చాయి? మీ వ్యక్తి ఏం ఆలోచిస్తున్నారు? స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. Queen of Wisdom, the Star, 10 of Wisdom. ఓకే, సో బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి మనకి జస్టిస్. ఇది మీ గురించి మీ పార్ట్నర్ ఆలోచించే ఒక ఆలోచనలు అనమాట. ఇప్పుడు థర్డ్ పార్టీ గురించి చూద్దాం. స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ మా గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. సో, మా వ్యూవర్ యొక్క పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? వాళ్ళ గురించి ఈ అమావాస్య తర్వాత వాళ్ళ ఆలోచనల్లో ఎటువంటి మార్పు వచ్చింది? మాకు దయచేసి ఒక గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. 5 of Cups, Ace of Pentacles, Ace of Wands, bottom of the deck, the Sun. ఓకే, ఇప్పుడు మీకు అన్ని కనిపిస్తున్నాయి కదా. యా, సో ఈ వ్యక్తి మీ కోసం ఏమని కోరుకుంటున్నారంటే మోస్ట్ ప్రాబబ్లీ మీరు ఒక లైఫ్ పార్ట్నర్ అనుకుంటున్నారు వాళ్ళు. మేబీ మీరు ఆల్రెడీ మ్యారీడ్ అనుకుంటా ఈ వ్యక్తితోటి. మీ భర్త గురించి కానీ, భార్య గురించి కానీ ఈ రీడింగ్ అనేది చూస్తూ ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఒక జస్టిస్ అనేది కోరుకుంటున్నారు మీ వ్యక్తి. మీ దగ్గర నుంచి ఒక న్యాయం అనేది కోరుకుంటున్నారు. ఒక అంటే కోర్టు ద్వారా న్యాయము. ఒకవేళ మీరిద్దరూ గనక ఏమైనా విడిపోయి ఉంటే గనక, కోర్టు కేసులు నడుస్తూ ఉంటే వాళ్ళకి ఒక న్యాయం కావాలి అనేది ఉందన్నమాట. అంటే వాళ్ళు అన్యాయం అయిపోయారు అన్నట్టుగా వాళ్ళ ఫీలింగు. సో, మీ ఇద్దరి కనెక్షన్‌లో ఒక న్యాయం కావాలి. మీరు వాళ్ళని అర్థం చేసుకోవటం లేదు. మీరు వాళ్ళకి న్యాయ ప్రకారంగా, చట్ట ప్రకారంగా ఏం కావాలో అవి మీరు ఇవ్వటం లేదు అన్నట్టుగా వాళ్ళ ఆలోచన అనమాట. వాళ్ళు అలా ఫీల్ అవుతున్నారు. కానీ మీరు అంటే చాలా ఇష్టము వాళ్ళకి. చాలా ప్రేమ. మీరు ఒక నర్చరింగ్, కేరింగ్ పేరెంట్ అన్నట్టుగా భావిస్తున్నారు వాళ్ళు. అంటే ఏంటంటే ఒకవేళ మీకు ఆల్రెడీ పెళ్ళయి పిల్లలు ఉంటే కనుక, సో మీరు చాలా మంచి కేరింగ్ పేరెంట్. మీ పిల్లల్ని చాలా బాగా చూసుకుంటారు, ప్రేమిస్తారు, వాళ్ళకి ఏ లోటు లేకుండా చూసుకుంటారు. సో ఇలాగా వాళ్ళకి మీరంటే చాలా మంచి అభిప్రాయం అయితే ఉంది. ఒకవేళ మీకు మ్యారేజ్ కాకపోయినా, పిల్లలు లేకపోయినా కూడా ఇన్ ఫ్యూచర్ మీరు అంత బాగా చూసుకోగలుగుతారు. అంటే అంత ప్రేమించే గుణం ఉంది మీకు.
అంత మంచి మనసుంది మీకు అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారనమాట. సో దానివల్ల ఏంటంటే వీళ్ళు మీరు మళ్ళీ బాగా అంటే ఆలోచిస్తున్నారు. మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ప్లస్ మీ అందం గానీ, లేదంటే మీ యొక్క ఆహ్, ఏమంటారు కాన్ఫిడెన్స్ గానీ, ఒక పాజిటివ్ యాటిట్యూడ్ గానీ, సో ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా చాలా ఇష్టము. కుటుంబ భారమంతా మీ పైనే ఉంది. కానీ మీరు దాన్ని సమర్థవంతంగా మీరు నిర్వర్తిస్తున్నారు. సో ఇవన్నీ కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా ఆనందంగా అనిపిస్తాయన్నమాట. మీ గురించి చాలా ఆలోచించినప్పుడల్లా వాళ్ళకి చాలా ఆనందంగా అనిపిస్తుంది. మీరు మీరు ఒక స్టారు, ఒక సోషల్ మీడియాలో స్టారు, ఒక సెలబ్రిటీ. సో మీకు చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు. మీకు మేబీ ఒక యూట్యూబ్ ఛానల్ ఉండొచ్చు, లేదంటే ఇన్‌స్టాగ్రామ్‌లో ఛానల్ ఉండొచ్చు. సో మీరేంటంటే మీ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకొని దాని ద్వారా మనీ అండ్ ఫేమ్ సంపాదిస్తున్నారు. చాలా తెలివైన వారు అనేసి వాళ్ళకి ఫీలింగ్ అనమాట. సో, వాళ్ళు మీ దగ్గర నుంచి కోరుకునేదేంటంటే, ఒక మంచి హ్యాపీ ఫ్యామిలీ అనేది కోరుకుంటున్నారు. 10 ఆఫ్ కప్స్ అనేదేంటంటే, అల్టిమేట్ విష్ ఫుల్‌ఫిల్‌మెంట్. ఒక మ్యారేజ్ అనేది కోరుకుంటున్నారు. ఆల్రెడీ ఒకవేళ మీరు మ్యారీడ్ కాకపోయుంటే గనక ఈ వ్యక్తితో, సో, వాళ్ళు ఒక మ్యారేజ్ అనేది కోరుకుంటున్నారు. అల్టిమేట్‌గా మీరిద్దరూ కలిసి హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్, లివ్డ్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టుగా మీకేదైతే ఆలోచన ఉందో వాళ్ళకి కూడా అదే ఆలోచన ఉందండి. సో, మీతో పెళ్లి చేసుకోవాలి, హ్యాపీగా పిల్లల్ని కనాలి, వెకేషన్స్‌కి వెళ్ళాలి, ఎంజాయ్ చేయాలి. సో, ఈ విధమైన మంచి ఆలోచనలైతే మీ వ్యక్తికి ఉన్నాయి మీ పట్ల. ఈ అమావాస్య తర్వాత వాళ్ళ ఆలోచనలో ఇటువంటి మార్పయితే వచ్చింది. ఒకవేళ మీరు పెళ్ళయ్యి మీరు ఆల్రెడీ ఈ సమస్య విడాకుల వరకు, కోర్టు వరకు వెళ్ళిపోయి ఉంటే గనక, అది మళ్ళీ పోయి మళ్ళీ మీరు హ్యాపీ ఫ్యామిలీగా మారుతారండి. ఇదైతే మీరు చక్కగా రాసి పెట్టుకోండి, క్లెయిమ్ చేసుకోండి రీడింగు. ఎందుకంటే ఈ వ్యక్తికి మీకు విడాకులు ఇవ్వాలని గానీ, మీతో విడిపోవాలని గానీ అలాంటి ఉద్దేశం అయితే ఏమీ లేదు. ఓకేనా? సో, మీతో కలిసి ఉండాలి, మీతో లైఫ్ లాంగ్ కలిసి ఉండాలి అనే యొక్క మంచి ఆలోచన అయితే ఈ వ్యక్తికి ఉంది. కానీ ఇక్కడేంటంటే చిత్తచోరుడు, చిత్తచోరిణి వీళ్ళేంటంటే కొంచెం ప్లేయర్ ఎనర్జీ కనబడతా ఉంది. ఎందుకంటే వాళ్ళకి థర్డ్ పార్టీ కూడా కావాలి. థర్డ్ పార్టీతో ఏంటంటే మీ అంత ఆహ్, ఓపెన్‌గా వాళ్ళు చెప్పలేకపోతున్నారు. కానీ వాళ్ళకి ఒక పక్కన రిగ్రెట్ ఉంది. అయ్యో! నేను అనవసరంగా ఈ థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లోకొచ్చాను. ఇది తప్పు, ఇది సొసైటీ అనేది అంగీకరించదు అనేది వాళ్ళకి తెలుసు. వీళ్ళిద్దరికి డిస్టెన్స్ కూడా ఉందండి. ఒక లాంగ్ డిస్టెన్స్ అవ్వచ్చు, వీళ్ళిద్దరూ విడిపోయి ఉండొచ్చు, ప్రస్తుతానికి మాటలు లేకపోవచ్చు. అందుకనే థర్డ్ పార్టీ అదే ఆలోచిస్తుందనమాట. ఆలోచిస్తున్నారు. దేవుడు రాసిపెట్టుంటే మేమిద్దరం కలుస్తాము, లేకపోతే లేదు అనేసి విధి నిర్ణయానికి వదిలేశారు. కానీ మీ పర్సన్ ఏంటంటే ట్రావెల్ చేసి వాళ్ళతో కలవాలి, వాళ్ళతో సక్సెస్ సాధించాలనేసి మీ పార్ట్నర్ అనేది కోరుకుంటున్నారు. సేమ్ అది ఇక్కడ కనబడుతుంది. మీ పార్ట్నర్‌కి అది తెలుసు. అంటే ఈ థర్డ్ పార్టీ అనేది తప్పు. ఇలాగ చేయకూడదు అనే ఒక రిగ్రెట్ అనేది ఉంది. కానీ వాళ్ళు మనీ పరంగా ఒక ఫిజికల్ అట్రాక్షన్ పరంగా ఒక న్యూ బిగినింగ్ అయితే కోరుకుంటున్నారు. సో, మేబీ ఈ వ్యక్తితో ఒక ఆఫీస్‌లో పనిచేస్తూ ఉండొచ్చు. లేదంటే ఒక డబ్బుల పరంగా వీళ్ళిద్దరికీ ఏమైనా లావాదేవీలు ఉండొచ్చు. సో, వాళ్ళేంటంటే ఒక న్యూ బిగినింగ్ అయితే కావాలి థర్డ్ పార్టీతో అనేది కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆ వ్యక్తితో వీళ్ళకి చాలా సంతోషము, ఒక హ్యాపీనెస్ ఉందనమాట. సో, ఆ థర్డ్ పార్టీతో టైం గడిపినంత సేపు వాళ్ళకి తెలీదు. అంత హ్యాపీనెస్, అంత ఫ్రెష్‌గా, అంత ఫ్రెష్ ఎనర్జీ. సో, వీళ్ళిద్దరికీ ఏజ్ గ్యాప్ కూడా ఉండొచ్చండి. సో, మీ పార్ట్నర్‌కి, మీకు, మీ పార్ట్నర్‌కి, ఈ పర్సన్‌కి థర్డ్ పార్టీకి కూడా ఏజ్ గ్యాప్ అనేది నాకు కనబడతా ఉంది. సో, ఆ ఏజ్ గ్యాప్ వల్లేంటంటే, వీళ్ళు ఆ థర్డ్ పార్టీని ఒక చైల్డ్ లాగా చూస్తారనమాట. చాలా ప్యాంపర్ చేయటము, ప్రేమించటము, గిఫ్ట్‌లివ్వటము, సో, ఇలాంటివన్నీ చేస్తారు. వాళ్ళ దగ్గర ఒక చైల్డ్ లైక్ ఇన్నోసెన్స్ అనేది వాళ్ళు చూస్తున్నారు. సో, వాళ్ళేంటంటే ఒక అమాయకమైన వ్యక్తి అన్నట్టుగా వాళ్ళతో చూసి, వాళ్ళతో లైఫ్ లాంగ్ ఉండాలి అన్నట్టుగా వాళ్ళతో కూడా అక్కడ ప్లానింగ్ చేసేస్తున్నారు. సో, ఓవరాల్‌గా చెప్పాలంటే ఈ వ్యక్తికి మీరిద్దరూ కావాలి. ఇద్దరి వైపులా కూడా వాళ్ళకి మంచి ఫీలింగ్సే ఉన్నాయి. సో, థర్డ్ పార్టీ దగ్గర వాళ్ళకి తెలుసు ఇది తప్పు, చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. వీళ్ళిద్దరికి ఏజ్ గ్యాప్ కూడా కనబడుతుంది. ఇవన్నీ ఉన్నాయి. బట్ స్టిల్ వాళ్ళు తనని తాను కంట్రోల్ చేసుకోలేక వాళ్ళు ముందుకు వెళ్ళాలి. ఈ థర్డ్ పార్టీతో కలిసి ఉండాలి అనేదైతే వాళ్ళు కోరుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మీకు ఏంజెల్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి? మీరేం చేయాలి? సో, స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ ఇప్పుడు మీరు చూసారు మన
వ్యూవర్ అండ్ థర్డ్ పార్టీ పట్ల వాళ్ళ వ్యక్తికి ఉండే అభిప్రాయము, వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఆఫ్టర్ అమావాస్య తర్వాత ఎలా మారాయనేది మీరు చూశారు కదా. సో నా వ్యూవర్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? నా వ్యూవర్ ఏం చేయాలి అసలు ఇటువంటి పరిస్థితుల్లో? ఇప్పుడు ఆ వ్యక్తి 2 పడవల మీద ప్రయాణం చేస్తున్నారు. సో మా వ్యూవర్ ఎంత చెప్పినా వాళ్ళు వింటలేదు. సో వాళ్ళు ఏం చేయాలి? నా వ్యూవర్ ఏం చేయాలి? మీరు గైడెన్స్ ఇవ్వండి. అబండెన్స్, ఇట్స్ అప్ టు యూ, అన్లైక్లీ. ఓకే, సో ఈ వ్యక్తి మారతారు అనుకోవడం అనేది అన్లైక్లీ అండి. ఎందుకంటే వాళ్ళు ఆ థర్డ్ పార్టీని అయితే వదలరు. కానీ మీకు కూడా అబండెన్స్ అనేది ఉంటుంది. అంటే ఏంటంటే మిమ్మల్ని వదలరు, మీకు ఎంత ప్రేమనివ్వాలో మీకు ఇస్తారు, మీకు ఏ విధమైన సహాయం చేయాలి అని కానీ తన బాధ్యతలు ఏమైతే ఉన్నాయో అవన్నీ నిర్వర్తిస్తారు. డబ్బుల పరంగా కానీ ఏ విధంగా కూడా మీకు లోటు లేకుండా చూసుకుంటారు. కానీ ఎట్ ద సేమ్ టైం వాళ్ళు ఆ థర్డ్ పార్టీని కూడా వదలరు. సో ఇట్స్ అప్ టు యూ. మీరు ఎలా అనుకుంటున్నారు అనేది మీ ఇష్టము. ఇది ఎంటైర్లీ మీ చేతిలోనే ఉంది. ఈ కనెక్షన్ మీకు కావాలా, ఈ వ్యక్తి మీకు కావాలా అనేది మీరే ఆలోచించుకొని నిర్ణయించుకోవాలి. కానీ యూనివర్స్ ఏం చెప్తుందంటే, ఏంజల్స్ ఏం చెప్తున్నారంటే అబండెన్స్ అనేది ఉంది, మీకు ఏ లోటు ఉండదు, మీ లైఫ్ అనేది బాగుంటుంది, మీ లైఫ్కి ఎటువంటి లోటు లేదు. కానీ ఈ వ్యక్తి మారతారు అనుకోవడం అనేది ఒక ఉత్తి భ్రమ మాత్రమే. వాళ్ళు మారరు, వాళ్ళు థర్డ్ పార్టీ, మీరు ఇద్దరితోనూ జగల్ చేస్తూ ఉంటారు, ఇద్దరు కావాలి. ఓకేనా? సో ఇదండి ఈరోజు అమావాస్య స్పెషల్ రీడింగ్. మీకు ఎలా అనిపించింది, ఎంతవరకు రిజనేట్ అయింది? దయచేసి మీరు నాకు కామెంట్ చేయండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. బాయ్.